హాయ్ గాయ్స్, దీనికి చెకప్ చేయబోతున్నా. ఫస్ట్ మనము ఈ డాక్టర్ సెట్ తీసుకోవాలి. ఇది ఉంటుంది కదా స్టెతోస్కోప్స్. ఇది స్టెతోస్కోప్స్లో దీన్ని చెక్ చేయాలి. బేబీని చెక్ చేయాలి. ఇక్కడ తర్వాత చెక్ చేసినాక థర్మామీటర్లో చూడాలి. థర్మామీటర్ తర్వాత చూసినాక 105. సో ఎక్కువ ఉంది జ్వరం. చూడండి, ఇక్కడ జ్వరం ఎక్కువ ఉంది. 105 ఉంది. కాదు, 105 కాదు. ఒకవేళ 105 ఉంటే ఫుల్ జ్వరం వచ్చినట్టు. ఈడ 3, 5, 9 అయితే చాలా జ్వరం వచ్చింది. దీనికి చాలా జ్వరం వచ్చింది. సో మనము ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇది మామూలు ఇంజెక్షన్ కాదు, మల్టిపుల్ ఇంజెక్షన్. బాగా ఇది తీసుకొని బాగా రుద్దాలి స్లోగా. తర్వాత బ్లడ్ వస్తే మీకు బ్యాండేజ్ చేయండి. బ్యాండేజ్ ఈ బాక్స్ లోపల బ్యాండేజ్ ఉంటుంది. సో బ్యాండేజ్ వేసేసా. తర్వాత జ్వరం ఉంది కదా, సో ఇప్పుడు ఈ పనుకోబెట్టి దీన్ని ఇది ఉంటుంది కదా, చూడండి హార్ట్. సో హార్ట్ ఆపరేషన్ చేస్తున్నా. సో ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని బాగా దాని అంతా క్లాత్ అంతా దాని లోపలికి వేసేయాలి. ఒకవేళ ఏదైనా బయటికి వస్తే అంతా ఇట్లా తుడిచాల. తుడిచి తర్వాత మనకి ఇట్లా కనిపించకుండా ఉంటే, ఇట్లా కనిపించకుండా అప్పుడు ఇది తీసుకోవాలి. ఇదే ఇట్లా మనం పెట్టి మనం చెకప్ చేయొచ్చు. తర్వాత ఇది తీసుకొని ఉండేది ఇది పక్కన పెట్టేసి ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని దాని క్లాత్ అంతా కొంచెం బయటికి తీస్తూ ఉండాలి. కొంచెం తీసి 2 డ్రాప్స్ అట్లా చుక్క తీసి పక్కన పెట్టి ఇదంతా బాగా తుడిచాల. తుడిచి తర్వాత ఇది తీసుకొని మనము చేయి దగ్గర పెట్టి దీన్ని ఇట్లా చేయాలి. చేసి చేయి దగ్గర పెట్టాలి. ఇది తీసుకొని ఈ చేయి దగ్గర పెట్టి దీని పొడవుగా ఉండేది ఇది పక్కన ఇది తీసుకోవాలి.
ఒకవేళ 20 ఉండింటే కొంచెం ఎక్కువ ఉందని, ఒకవేళ 6 0 ఉంటే అది ఎక్కువ ఉన్నట్టు. సో కొంచెం ఎక్కువ ఉంది దీనికి జ్వరము. సో మనము ఏదన్నా ఎక్స్రే తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టి మనము ఈ ఎక్స్రేని పనుకోబెట్టి ఎక్స్రేని ఇదంతా పెట్టేయాలండి. ఎలా అంటే చిన్నది కదా, అందుకే ఇట్లా చెకప్ చేస్తూ పోరండి. తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి ఇదే వెళ్ళండి ఇంజెక్షను. వేసేసి తర్వాత ఇక్కడ హార్ట్ ఉంది కదా, హార్ట్ దాంట్లోకి మనము ఇది బ్లాక్ ఏదైనా ఒకటి ఉంటుంది, దాన్ని ఇట్లా తీసుకొని దీని మీద ఇట్లా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. చూడండి, గట్టి కట్ చేసుకోవాలి ఎంత కావాలో అంత. ఒకవేళ కత్తెర కాకపోతే మీరు ఇది వాడచ్చు. ఇది తీసుకొని దీన్ని ఇట్లా పెట్టుకొని లోపల పెట్టచ్చు. కొంచెం పీసెస్ అవుతాయి కదా, దాని పీసెస్ కొంచెం చేసుకోవాలి. ఇట్లా పెట్టచ్చు, ఇట్లా పొడవుగా ఇంత పీసెస్ చేసుకొని ఇంత దీనికి లోపల స్టెస్ ఉంటుంది కదా, దీన్ని ఇంతగా లోపల పెట్టేసి దీన్ని ఇట్లా లోపల పెట్టేసి ఇంకొంచెం పీస్ చేసుకోవాలి. ఇంత చేసుకొని దాని పక్కన పెట్టేయాలి. ఒకవేళ ఇంకా ప్లేస్ ఉంటే దాన్ని కూడా పెట్టవచ్చు లోపల. ఇది తీసుకొని మీరు వాటి కొంచెం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చూడండి అంత క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇది తిప్పేసి తర్వాత దీనికి ఒక మెడిసిన్ రాపియాలి. ఒక మెడిసిన్ చూడండి, ఇది మెడిసిన్ రాసేది బుక్. మనము ఏదో ఒకటి మెడిసిన్ రాయాలి. ఇదోండి రాసేస్తా. తర్వాత వీకియాలి. ఏం రాసానంటే ఇంజెక్షన్ 2 ఒక 4 ఇంజెక్షన్ తీసుకొని 5 మళ్ళీ తగ్గకపోతే మీరు రాండి అని రాసిన, లేకుంటే ఒక ట్యాబ్లెట్ తీసుకోండి అని.